సాధారణంగా పాఠశాల అంటే తరగతి గది, పుస్తకాలు, చెప్పింది వినకుంటే టీచర్ల దండనలు వంటివే స్ఫురణకొస్తాయి. ఈ చికాకుతోనే బడికి వెళ్లేందుకు పిల్లలు భయపడతారు కూడా. కానీ ఇవేవీ లేకుండా ఉపాధ్యాయులు విద్యార్థులతో స్నేహితుల్లా మెలగడం, వారితో కలిసి ఆటలు ఆడడం, పాటలు పాడడం, నృత్యాలు చేయటం ఒకటేమిటి, పిల్లలకు కావలసిన సరదా అంతా పంచే పాఠశాల ఒకటుంది. అక్కడ పుస్తకాల మోత, హోంవర్క్ల గోల, విద్యార్థులను శిక్షించటం ఇవేవీ ఉండవు. ఏ చిన్న సమస్య వచ్చినా విద్యార్థులు అధ్యాపకులకు భయం లేకుండా చెప్పుకోగలరు. పిల్లలు తల్లిదండ్రులతో ఉన్నంత చొరవగా అధ్యాపకులతోనూ ఉండగలరు. విద్య మార్కుల కోసం మాత్రమే కాదని, విజ్ఞానం కోసము అని చాటి చెబుతున్న పాఠశాల అది. ఈ ప్రత్యేకతలతోనే దేశంలో అత్యున్నత వినూత్న విద్యా విధానంతో చిన్నారులను మెరికల్లా తయారు చేస్తున్న విద్యాసంస్థల జాబితాలో చోటు సంపాదించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ CIPS దేశవ్యాప్తంగా 37 పాఠశాలలను ఎంపిక చేస్తే అందులో ఆ విద్యాసంస్థకు కూడా చోటు దక్కింది. మరి ఆ పాఠశాల ఎక్కడుంది, దాని గొప్పదనం ఏమిటో మనము చూసొద్దామా? అధ్యాపకురాలు కన్న తల్లిలా పిల్లలకు ఆహార పదార్థాల వడ్డన, లాలనగా పాఠాల బోధన, వారితో కలిసి నృత్యాలు, చదువుతో పాటు పిల్లలకు చిత్రలేఖనం వంటి అభిరుచుల్లో శిక్షణ, ప్రకృతి ఒడిలో విద్యార్థుల స్వేచ్ఛా విహారం. ఇవే విజయవాడ గుణదల గంగిరెద్దుల దిబ్బ వద్ద ఉన్న అభ్యాస విద్యాలయంలోని దృశ్యాలు. బడి అంటే ఇలా ఉండాలి అనేలా సాగుతుంది ఇక్కడి విద్యాబోధన. అధ్యాపకుల ప్రేమ, ఆప్యాయత, విద్యార్థుల్లో బెరుకులేనితనం, సరదా వాతావరణానికి వేదిక అభ్యాస విద్యాలయం. ఇతర పాఠశాలలతో పోలిస్తే ఇక్కడి విద్యాబోధన అంతా వినూత్నమే. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వారికి గదులు ప్రత్యేకంగా ఉండవు. లెక్కలు, సామాన్య శాస్త్రం, చిత్రలేఖనం, పాఠాల గది, డాన్స్ గది, ఇలా వివిధ పేర్లతో తరగతి గదులు ఉంటాయి. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే సేవాభావం, సామాజిక స్పృహ వంటివి ఈ పాఠశాలలో నేర్పిస్తారు. ఇతరులతో ఎలా ఉండాలి, మనకి ఉన్న దానిని ఇతరులకు పంచిపెట్టడం వంటివి ఇక్కడ నేర్పిస్తారు. అభ్యాస విద్యార్థులు పాఠశాలకు వివిధ రకాల ఫలాలను తీసుకొస్తారు. వాటిని తోటి విద్యార్థులతో పంచుకుని తింటారు. అధ్యాపకులు ఈ ఫలాలను విద్యార్థులందరికీ ప్రేమగా పంచిపెడతారు. ఈ బడిలోని తరగతి గదుల్లో విద్యాశాఖ ప్రమాణాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు అనుగుణంగా పాఠ్యాంశాల బోధనతో పాటు విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించేలా ప్రతి విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా నేర్పిస్తారు. లెక్కల గదిలో తూనికలు, కొలతల పరికరాల నుంచి రకరకాల వస్తువులు, డబ్బులు, సామాగ్రి ఉంటాయి. కూడికలు, తీసివేతలు ప్రాక్టికల్ పద్ధతిలో నేర్పిస్తారు. చదువు ఉద్యోగం కోసం కాదు, విజ్ఞానం కోసమని చిన్ననాటి నుంచే ఈ పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తారు. ఇక్కడి విద్యాబోధన వాతావరణం పట్ల విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిగతా స్కూల్లో స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎక్కువ ప్రెషరైజ్ చేస్తారు. కానీ స్కూల్లో నేచర్తో కలిసి టీచర్స్తో చక్కగా ఇంటరాక్ట్ అయ్యేలాగా ఒక ఫెసిలిటీ ఉంది. ప్రిన్సిపల్ సార్ అంటే మిగతా స్కూల్లో అందరూ భయపడతారు, కానీ ఇక్కడ మేము ఫ్రీగా వెళ్ళి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడచ్చు. ఎడ్యుకేషన్ పరంగా అక్కడ బట్టి పట్టడం లేదా టీచర్స్ బోర్డు మీద ఏం చెప్తా అది ఎక్కించుకోవడమే. కానీ ఇక్కడ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు, లేదా టీచర్స్ని వెళ్ళి మన ఫ్రీ టైంలో అడగచ్చు. నేను 8th క్లాస్లో అభ్యాస విద్యాలయంలో చేరాను. ఎందుకు చేరాను అంటే నేను రైఫిల్ షూటింగ్ అనే స్పోర్ట్లో ఉన్నాను. సో రైఫిల్ షూటింగ్ స్పోర్ట్కి చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. అయితే పాత స్కూల్లో నాకు కొద్దిగా స్టడీస్ మీద ప్రెషర్ అవి ఎక్కువ అవడం వల్ల, టైం అంతా ఉండకపోవడం వల్ల షూటింగ్ మీద అంత ధ్యాస పెట్టలేకపోయాను. కానీ ఎప్పుడైతే అభ్యాస విద్యాలయానికి వచ్చానో నేను ప్రెషర్ లేకుండా హ్యాపీగా చదవగలుగుతున్నాను. అలాగే నా షూటింగ్కి కూడా నేను టైం ఇవ్వగలుగుతున్నాను. నాకు పాత స్కూల్లో చాలా చదవడం అంటే నచ్చేది కాదు. నాకు టీచర్స్ డౌట్స్ అడుగుతున్నప్పుడు నాకు భయం వేసేది, డౌట్స్ అడగాలంటే భయం వేసేది, స్టేజ్ ఫియర్ ఉండేది. కానీ ఈ స్కూల్కి వచ్చినాక నాకు స్టేజ్ ఫియర్ అనేది పూర్తిగా పోయింది. ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మా టీచర్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే డైరెక్ట్గా ఏదో లెసన్ చెప్పుకుంటూ వెళ్లకుండా మాకు అర్థమైందా లేదా తెలుసుకుని మాతో చెప్పిస్తారు.
గుణదల అభ్యాస విద్యాలయంలో విద్యా బోధన విద్యార్థుల్లో సృజనను పెంచేలా ఉంటుంది. ప్రాథమిక స్థాయి తరగతుల బోధనలో విద్యార్థుల మెదడుకు పదును పెట్టేలా విద్య సాగుతోంది. విద్యార్థులు వారి చేతులతో వివిధ రకాల ఆకృతులు తయారు చేయడం, ఆకులు సేకరించి వాటి శాస్త్రీయ నామం రాయడం, ఆ ఆకుల ఉపయోగాలు రాయడం వంటివి చేస్తారు. వీటితో పాటు సమాజంలో ఉన్న చెడు వ్యసనాలకు వ్యతిరేకిస్తూ వివిధ గేయాలు ఆలపిస్తారు. జానపద సినిమా పాటలకు నృత్యాలు చేస్తారు. పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లాల్సిన పని ఉండదు, అక్కడే వదిలేసి వెళతారు. కేవలం ప్రాజెక్టు వర్క్ కి సంబంధించిన పేపర్లు ఇంటికి తీసుకెళ్తారు. కొన్నిసార్లు మాకు ఇక్కడ క్విజెస్ కూడా పెడతారు సోషల్ స్టడీస్ మీద. మాకు రోజు ఇక్కడ న్యూస్ పేపర్స్ వస్తాయి. ఆ న్యూస్ పేపర్స్ చదివి క్విజెస్కి ప్రిపేర్ అవుతాం మేము. అంటే మా స్కూల్లో మాకు ఎప్పుడు స్టడీస్ కంటే స్టడీస్ పక్కన పెడితే మాకు డాన్సెస్, మ్యూజిక్, గేమ్స్ ఇలా కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. డాన్స్ అంటే మేము మా క్రియేటివిటీ లైక్ మేమే కంపోజ్ చేసుకొని మేమే మొత్తం డెకరేషన్స్, జ్యువెలరీ కూడా మేమే క్రాఫ్ట్లో చేసుకుంటాము. కార్డ్బోర్డ్స్తో చేసుకొని వాటికి కలర్ పేపర్స్ అతికించుకొని అన్నీ మేమే హ్యాండ్మేడ్ చేసుకుంటాం. మా స్కూల్లో మ్యాథ్స్ అయితే ప్రాక్టికల్గా చూపిస్తారు. అంటే ఫర్ సపోజ్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిందనుకోండి, ఏమన్నా మన ఇంట్లో ఉన్న ప్యాకెట్స్ అవన్నీ తెచ్చి అందులో ఉన్న ప్రైసెస్ చూపించి దీనికి కాస్ట్ ప్రైస్ ఇంత, సెల్లింగ్ ప్రైస్ ఇంత, సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇలా చూపిస్తూ ఉంటారు. విద్యార్థులు స్వేచ్ఛగా నేర్చుకుంటూ ఎదగాలనేదే అభ్యాస విద్యాలయం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. తాము ఇతర పాఠశాలల్లో చదువుకునేటప్పుడు చదువుని ఒత్తిడిగా భావించేవాళ్లమని, ఈ పాఠశాలలో చేరాక అలాంటి ఒత్తిడి లేదని, కొత్తవి, తెలియనివి, నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలు అనేకం తెలుసుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు. తమ తరగతి గది ఏది అని అడిగితే ఇదే అని చెప్పే పరిస్థితి ఇక్కడి విద్యార్థులకు ఉండదు. ఇంటికెళ్లాక హోంవర్కులు అనే ముచ్చటే ఈ పాఠశాలలో ఉండదు. అభ్యాస విద్యాలయంలో మాతృభాష బోధనకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. తెలుగు గదిలో భాషకు సంబంధించిన అనేక విలువైన పుస్తకాలు భద్రపరిచారు. విద్యార్థులతో ప్రాథమిక దశ నుంచే అనేక కథలు రాయిస్తారు. ఆ కథల్లో విద్యార్థుల ఆలోచనలన్నీ ఎప్పటికప్పుడు రాయిస్తూ విద్యార్థులు రాసిన కథలను పుస్తకాలుగా మార్చి భద్రపరుస్తుంటారు. చదువుతో పాటు ఆటలు, క్రాఫ్ట్, ఆర్ట్, కళలకి సమాన ప్రాధాన్యత ఇస్తారు. అభ్యాస విద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం అనేక మంది వైద్యులు, ఇంజనీర్ల ఉద్యోగాలతో పాటు కళాకారులు, చిత్రకారులు, వ్యాపారవేత్తలుగా రాణించారు. ఉన్నత విలువలతో కూడిన విద్య అందరికీ అందాలనే లక్ష్యంతో 1993లో 30 ఏళ్ల క్రితం దీపా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభ్యాస విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవాచారి, ఆయన భార్య జ్యోత్స్న ఆలోచనలకు ప్రతిరూపమే ఈ అభ్యాస విద్యాలయం. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడమే ఈ పాఠశాల ఏర్పాటు ఉద్దేశమని దీని వ్యవస్థాపకురాలు జ్యోత్స్న తెలిపారు. అంటే కొంత పేద పిల్లలకి, మధ్యతరగతి పిల్లలకి ఈ విద్యని అందుబాటులో ఉంచాలని చెప్పి, అలాగే పిల్లలకి మంచి కార్యక్రమాలతో కూడిన విద్యను అందించాలని చెప్పి మా ఉద్దేశం అండి. ఫ్యూచర్లో కూడా ఇది ఈ విధంగానే ఉంటుంది. అభ్యాస పాఠశాల అధ్యాపకులు కూడా ఇక్కడ పనిచేయడం పట్ల సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు. వినూత్న మార్గంలో విద్యను బోధించడం తమకు ఓ అనుభవంగా చెబుతున్నారు. ఇక్కడ అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. చదువంటే విద్యార్థుల మనోవికాసానికి తోడ్పాటు అందించడం, విలువలు నేర్పించడం, విద్యార్థుల్లోని నైపుణ్యాలకు మెరుగుపెట్టడం, చిన్నారులను ఆడుకోనివ్వడం, వారిని స్వేచ్ఛగా ఎదగనివ్వడమే అంటున్నారు అభ్యాస పాఠశాల అధ్యాపకులు. ప్రైజులు, పనిష్మెంట్స్ రెండూ లేని వాతావరణంలో నేర్చుకున్న ప్రతిదీ కూడా వాళ్ళ నిత్య జీవితంలో అన్వయించుకోవడానికి వీలుగా ఈ మన ఇక్కడ బోధనా విధానం ఉంటుంది. ఉదాహరణకు మా తెలుగు వాతావరణం ఉన్నట్లయితే తెలుగు ఎందుకు నేర్చుకుంటున్నారు అని మనం ప్రశ్నించుకుని, వాళ్ళు తెలుగు నేర్చుకున్న తర్వాత వాళ్ళు సొంతంగా ఎక్స్ప్రెస్ చేయడం, చదివింది అర్థం చేసుకోగలగడం, అలాగే వాళ్ళు సొంతంగా రాయగలగడం,
వీటిని తీసుకుంటారు. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలు జవాబులు రాయడమో లేకపోతే అర్థాలు వర్లించి చెప్పేసేయడమో కాదు. అందుకని ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుగా ఇక్కడ డ్రామాలు ఉన్నాయి, పపెటరీ స్క్రిప్ట్లు రాసుకోవడం ఉంది, అలాగే ఫీల్డ్ ట్రిప్స్కి బయటకు వెళ్ళి వస్తే దాని గురించి వాళ్ళ ఉద్దేశాలు రాస్తారు. వంట జరిగిన తర్వాత ఆ వంట వాళ్ళు ఎలా జరిగింది దాని మీద వాళ్ళు ఫీలింగ్స్ రాయడం ఇట్లాంటివి చేస్తారు. స్కూల్ అనేది పిల్లలకి పుస్తకాలు, చదువు, మార్కులు వీటికి పరిమితం చేయకుండా చుట్టూ ఉన్న సొసైటీలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం, దాంతో కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ అనేది ఈ వయసులో పిల్లలకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ అనేది కాంటెంపరీ ఇష్యూస్ మీద ప్రతి 15 రోజులకు ఒకసారి 6th to 10th క్లాస్ పిల్లలకి ఏదో ఒక ఇష్యూ తీసుకుని దాని మీద టీచర్లు, పిల్లలు ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చి డిస్కషన్ జరుగుతుందన్నమాట. సో దాంట్లో ఆ ఇష్యూ గురించిన ఇప్పుడు ఏం జరుగుతోంది, దాని వెనుక కారణాలు ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దీనిపై రకరకాల వ్యక్తుల, ప్రముఖుల అభిప్రాయాలు ఏమిటి, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి వాటన్నిటి మీద ఈ జనరల్ స్టడీస్ అనే కార్యక్రమం నడుస్తుందన్నమాట. ఈ స్కూల్లో వాతావరణం అంతా కూడా యాక్టివిటీ బేస్డ్గా ఉంటుంది. పిల్లలు నేర్చుకుంటూ తెలుసుకుంటారు. అంటే ప్రతి విషయం కూడా యాక్టివిటీ బేస్డ్గా ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్స్ ద్వారా నేర్చుకుంటారు. హై స్కూల్లో కేవలం టెక్స్ట్ బుక్స్కి మాత్రమే పరిమితం కాకుండా మేము ముఖ్యంగా న్యూస్ పేపర్ రీడింగ్, అలాగే డిస్కషన్స్, డిబేట్స్ ద్వారా పిల్లల్లో అవగాహన కల్పిస్తాం. నేను ఈ స్కూల్లో వచ్చినప్పుడు ఇంతకుముందు స్కూల్లో లాగా సిలబస్ కొంత మెటీరియల్ ఏదో ఇచ్చి అది మాత్రమే చెప్పడం అలా కాకుండా టీచర్కి ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఏం చెప్పాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా మనం పిల్లలకి నేర్పించవచ్చు. అభ్యాస పాఠశాల ప్రత్యేకతను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. దేశంలో అత్యున్నత వినూత్న విద్యా విధానంతో చిన్నారులను మెరికల్లా తయారు చేస్తున్న విద్యా సంస్థల జాబితాలో ఇది చోటు సంపాదించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ CIPS దేశవ్యాప్తంగా అలాంటి 37 పాఠశాలలను ఎంపిక చేస్తే అందులో ఆ విద్యా సంస్థకు కూడా చోటు దక్కింది. పాఠశాలలు అంతటా ఉన్న వినూత్నమైన పాఠశాలగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అభ్యాస పాఠశాల. అధ్యాపకుల ప్రేమ, ఆప్యాయత, విద్యార్థుల్లో బెరుకులేనితనం, సరదా వాతావరణంతో ఇతర పాఠశాలలకు ఇది ఆదర్శంగా నిలుస్తోంది. మరెక్కడా లేని ప్రత్యేకమైన విద్యా విధానం, అధ్యాపకుల తీరుతో ఆకట్టుకుంటున్న ఈ పాఠశాలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.